ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. కోట్లాది మంది గుండెల్లో దేశభక్తి జ్వాలను రగిలించిన అమర గేయం వందే మాతరం. ఈ చారిత్రాత్మక గేయం రూపుదిద్దుకుని 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏలూరు నగరానికి చెందిన ప్రముఖ సంగీత విద్వాంసులు ఎస్పీఎస్ వాసు ఒక అరుదైన స్వరాంజలి సమర్పించారు. సంస్కృత పదాలతో కూడిన పూర్తి వందే మాతర గేయాన్ని ప్రతి ఒక్కరూ సులభంగా ఆలపించేలా అత్యంత సరళమైన మనోహరమైన ఈజీ మ్యూజిక్తో ఆయన ఒక ప్రత్యేక బాణీని రూపొందించారు. ఈ సరళమైన మ్యూజిక్ కంపోజిషన్ సంగీత ప్రియులను దేశభక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రముఖ సంగీత విద్వాంసులు ఎస్పీఎస్ వాసుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పూర్తి స్థాయిలో ఆలపించేలా కేంద్ర ప్రభుత్వం ఈ ఆగస్టు 15 నుంచి కూడా అన్ని పాఠశాలల్లో ఎవరైనా పూర్తి స్థాయిలో గీతం ఆలపించేలా ఆదేశాలు ఇస్తుంది. అయితే ఈ జాతీయ గీతాన్ని సరళంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ వాసు అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన ఒక జాతీయ గీతాన్ని అంటే వందే మాతరం జాతీయ గీతాన్ని తనదైన శైలిలో అందరికీ అర్థమయ్యే రీతిలో కంపోజ్ చేయడం జరిగింది. ఆ సాంగ్ ఏ విధంగా కంపోజ్ చేశారు, అది ఆయన ఏ మేరకు ఎంతవరకు ఏ విధంగా ఆ గీతాన్ని మరల్చారనేది కూడా ఇప్పుడు ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్, అంటే ప్రత్యేకించి జాతీయ గీతాన్ని ఫుల్ స్థాయిలో అంటే మ్యూజిక్ కంపోజ్ చేయటంలో అంటే ముఖ్య ఉద్దేశం ఏంటి, మీరు ఎలా కంపోజ్ చేస్తారు? నమస్తే సార్, నా పేరు ఎస్పీఎస్ వాసు. నేను మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ టీచర్గా ఏలూరులో మ్యూజిక్ అకాడమీని నెలకొల్పి ఎంతోమందికి సంగీతాన్ని నేర్పిస్తున్నాను. అయితే ఈ పిల్లలందరూ కూడా జాతీయ గీతాన్ని వందే మాతర గీతాన్ని ఆలపించాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ మ్యూజిక్ కంపోజ్ చేసి, అంటే సాధారణంగా మన వందే మాతర గీతం అందరికీ తెలిసినటువంటి 2 చరణాలు అందరూ ఫ్లూయెంట్గా పాడతారు. సో సంగీతం వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు కూడా దాన్ని పర్ఫెక్ట్గా పాడి ప్రదర్శించడం జరుగుతుంది. సో మిగిలిన చరణాలు నేను నా స్వరకల్పనలో చేయడం జరిగింది. నేను ఇదివరకు వందే మాతర గీతాన్ని 30 వాయిద్యాలతో, అంటే అందరికీ తెలిసినటువంటి చరణాల వరకు 30 వాయిద్యాలతో ప్రదర్శించడం జరిగింది. అలానే జనగణమన గీతం కూడా, మన జాతీయ గీతం అయినటువంటి జనగణమని ఫుల్ వెర్షన్ అంటే అన్ని చరణాలతో పాటు 12 మంది మన తెలుగు ప్లేబ్యాక్ సింగర్స్తో పాడించి దానికి 40 వాయిద్యాలను నేను వాయించి అదొక గీతంగా దాన్ని సంపూర్ణ జనగణమన గీతంగా రూపొందించాను. తర్వాత ఇప్పుడు ఈ 150 వసంతాల వందే మాతర గీతాన్ని పూర్తిగా అందరూ నేర్చుకుని పాడాలి అనేటువంటి ఆదేశాల మేరకు, అది ఆదేశం కాదు, యాక్చువల్గా మన బాధ్యత. మన భరత భూమి మీద మనకు ఉన్నటువంటి ప్రేమ, మన తల్లి మీద ఉన్నటువంటి మన ప్రేమని, అలాగే మన భరత జాతి ఔన్నత్యాన్ని మనం చాటుకోవడానికి పాడేటువంటి ఈ గీతాన్ని అందరూ కూడా నేర్చుకుని చక్కగా, అంటే సంగీతం వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు కూడా అందరూ బాగా పాడగలిగేటట్టుగా ఉండాలనే ఉద్దేశంతో నేను దీన్ని రాగభావాలు తప్పకుండా అవి పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా సరళంగా అంటే సులభమైనటువంటి పద్ధతిలో కంపోజ్ చేయడం జరిగిందండి. మన దేశ వందే మాతర గీతాన్ని అంటే మనకు సొంతమైనటువంటి ఈ వందే మాతర గీతాన్ని ప్రపంచ రికార్డుకి కూడా నేను అదే వాయించాను. ఈ 20 నిమిషాల్లో విభిన్నమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఈ వందే మాతర గీతాన్ని ప్లే చేసి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, విశ్వం బుక్ ఆఫ్ రికార్డ్స్, ఎట్ ఎ టైం 3 రికార్డ్స్ తీసుకున్నాం. అలాగే తర్వాత లండన్ బుక్ ఆఫ్ ది రికార్డ్స్, గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా నాకు ఈ వందే మాతర గీతాన్ని నేను ప్లే చేసినందుకే నాకు అందజేసింది. అలాగే 5 ప్రపంచ రికార్డులు, అంటే మన దేశ ఖ్యాతిని నా ద్వారా ప్రపంచ స్థాయికి నేను నా వంతు కృషి చేసి అందించాలనే ఉద్దేశంతో ప్రపంచ రికార్డుల్లో నేను ఈ ప్రపంచ రికార్డులు సాధించినప్పుడు ఈ వందే మాతర గీతాన్ని ప్లే చేశానండి. ఈ మొత్తానికి సంబంధించి కూడా జాతీయ గీతమైనటువంటి వందే మాతర గీతాన్ని ఆలపిస్తూ అందరికీ సులభంగా అర్థమయ్యేలా చేసినటువంటి ప్రయత్నం సంబంధించి గతంలో కూడా అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులను పొందినటువంటి ఎస్పీఎస్ వాసు ప్రస్తుతం ఆలపించినటువంటి వందే మాతరం ఫుల్ సాంగ్ సంబంధించి కూడా విద్యార్థులందరూ అంటే తెలుగు వారందరూ కూడా అలాగే ప్రతి భారతీయుడు కూడా ఆలపించే విధంగా కూడా కంపోజ్ చేసిన పరిస్థితులు అయితే కూడా ఇది మొత్తానికి సంబంధించి. శ్రీనివాస్, తంటివి, ఏలూరు.